బీజేపీ నాయకుడిగానో బీజేపీ మెలకెట్టి అభ్యర్థిగానో మాట్లాడతలేదు. నేను నా ఫోన్ ఇన్నర్ అని చెప్పి మీరు పోలీసుల కన్ఫెషన్ లో రాసి కోర్టులో జడ్జి గారికి ఇచ్చింది. నేను ఆరోపిస్తున్నా నా ఫోన్ ఇనుమని చెప్పింది హరీష్ రావు, నా ఫోన్ ఇనుమని చెప్పింది అప్పుడు జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి, నా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు అనుమతించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఈ ముగ్గురు బయట ఉంటారు. అర్జెంట్ గా వచ్చి ముగ్గురు తెచ్చి లోపలైంది. ఆ ముగ్గురు ఫోన్లను సీజ్ చేయింది. వాళ్ళు కూడా విదేశాలకు మారిపోతారేమో ముందు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయింది. నిన్న రాత్రి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో ముద్దాయిలైనటువంటి ఇద్దరు మాజీ మంత్రులు 3 గంటల సేపు సమావేశం పెట్టింది ఒక జాగ్రత్త. ఎప్పుడు మారిపోతారో తెలియదు. ఎందుకు విడిచిపెడతారు ముఖ్యమంత్రి కావాలని? నోటీస్ చేయడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడంలో మీకు ఇబ్బంది ఏంటి? ఈ కేసులోంచి తప్పించుకోవడానికి చాలా టీవీలు చెప్తున్నాయి. నేనైతే టీవీలో చూడగానే ఒకటే టీవీలో చూసిన ఐ న్యూస్ వాళ్ళే చెప్తున్నారు కేసీఆర్ అంటే మాస్టర్ స్కెచ్ చేసిండంట. ఆ మాస్టర్ స్కెచ్ ఏంటంటే ఈ కేసులలోంచి ముఖ్యమంత్రి పేరు హరీష్ రావు పేరు పెట్టకుంటుంటే హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీలోకి తొలగిస్తారట. ఇది రఘునందన్ రావు చెప్తారో దాని మీద ఏడ్చారు ఆయన. దిక్కు తోచని స్థితిలో కేసీఆర్, కవిత అరెస్ట్ అయితే దిక్కు చెందని స్థితిలో కేసీఆర్ ఉన్నాడు. ఇది టీవీ నైన్ ఎన్టీఓ ఈటీఓ మీటీఓ రాయలేదు. ఇది ఎవరు రాసిందట? ఐ న్యూస్ రాసింది. ఐ న్యూస్ లో ఒకవేళ చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యుల పెట్టుబడులు ఉంటే ఈ వార్త ఎందుకు వస్తుందట? ఇది ఐ న్యూస్ లో పెట్టినటువంటి తమ్మునేల్ ప్రోగ్రామ్. ఇదే ఐ న్యూస్ లో ఇంకో వార్త పెట్టింది. ఏమని? కేసీఆర్ మాస్టర్ స్కెచ్, కాంగ్రెస్ లోకి హరీష్ రావు, రేవంత్ రెడ్డితో హరీష్ రావు చర్చలు. ఏడ జరిపిరన్నా చెప్పురు. మరి ఏడ జరిపిరు? ఎప్పుడు జరిపిరో చెప్పుర్రి. మీరు చెప్పారు కదా, నేను చెప్తా. కవిత అరెస్ట్ అయిన తర్వాత కవిత అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని ఢిల్లీ పోలీసులు ఈడీ తీసుకెళ్లిన తర్వాత పరామర్శించినందుకు అన్న కేటీఆర్ బావ హరీష్ రావు గారు ఢిల్లీకి పోయింది. 2-3 రోజులు ఆడున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల విషయంలో చర్చలు జరిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయింది. ఐఎమ్ స్ట్రేట్లీ అలీవింగ్ అండ్ పుటింగ్ ది ఎవిడెన్సెస్ ఆల్సో. 19 మార్చి 2024 తారీఖు రోజు రాత్రి 10:15 ఎయిర్ ఇండియా విమానం A10389 అనే విమానంలో ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరు కలిసి బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేసింది. విమానం ప్రారంభమైనప్పుడు ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇద్దరు. విమానం టేకాఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు. ఆ 2 గంటలు ఏం డిస్కషన్ జరిగింది విమానంలో? ముఖ్యమంత్రి వస్తుండేనే హరీష్ రావు ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకుంటా ఎందుకు మీరు ఇద్దరు కలిసి ట్రావెల్ చేసిరు? ఈ వార్త కేవలం ఐ న్యూస్ లోనే ఎందుకు వచ్చింది? ఐ న్యూస్ హరీష్ రావు బినామియా? హూ ఇస్ మిస్టర్ శ్రావణ్ రావు? నాకున్న సమాచారమైన హరీష్ రావు బినామీ అని. హరీష్ రావు చెప్తేనే అప్పుడున్నటువంటి ఎస్ఐటి చీఫ్, అప్పుడున్నటువంటి ప్రణీత్ రావు ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుపోయి ఐ న్యూస్ ఆఫీస్ లో పెట్టిరండి. దానివల్ల రేవంత్ రెడ్డి ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంటది కాబట్టి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్నింటినీ వాళ్ళు మానిటర్ చేసిందనేది చాలా స్పష్టంగా ఈరోజు కనబడుతున్నటువంటి విషయం. ఇన్ని జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారిని మిమ్మల్ని చాలా స్పష్టంగా అడగదలుచుకున్నారు. మీరు కూడా ఈ కేసుని కేవలం మీ రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారా? నిజాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతారా అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు 4 స్వామీజీలతో భారం చేసిరని ఒక వార్త చెప్పింది. దాంట్లో భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారిని ఇరికించేటువంటి కుట్ర చేసింది. అప్పుడు ఏం జరిగిందంటే వాస్తవంగా ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి చర్చలు జరుపుతున్నారని విన్నటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి బెదిరించి రివర్స్ గేమ్ ఆడి దాంట్లో బీజేపీని ఒక కేవ్ ఓట్గా చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఏదైనా ట్యాపింగ్ అయితే ఓ ఎస్ఐఓ సిఐఓ పోతాడు. సైబరాబాద్ కమిషనర్ ఉన్నాడా? స్టీఫెన్ రవీంద్రనే సైబరాబాద్ కమిషనర్. కారు వెనక సీట్లో కోట్లు ఉన్నాయి, సత్తులు ఉన్నాయి, 30 కోట్లు ఉన్నాయని చెప్పారు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. 1 కోట్ల ఛార్జ్ షీట్ అయితే
ఇవన్నీ కుక్కుడప్ స్టోరీస్. ఇవన్నీ చంద్రశేఖరరావు ప్రభుత్వం అక్షరాల చంద్రశేఖరరావును మొదటి ముద్దాయిగా చేయాలి టెలిఫోన్ ట్యాపింగ్ లో. హరీష్ రావును వెంటనే అరెస్ట్ చేయాలి. ఎర్రవల్లి దయాకర్ రావును వెంటనే అరెస్ట్ చేయాలి. మా